దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం ప్రత్యేకంగా మరొక సిలువ గీతంతో మీ ముందుకి వస్తూ ఉన్నాను. ఆది దేవుడు అనేటువంటి ఆల్బంలో ఈ పాటను సిలువ గీతాన్ని రచించడం జరిగింది. దీన్ని ప్రశాంత్ పెనుమాక అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. సో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సో ఎవ్రీ టైమ్ వెన్ వీ సింగ్ ఆర్ ప్రీచ్ అబౌట్ క్రాస్, దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్. సో ఆ విధంగా ఈ పాటను, సిలువ పాటను ఈ ఆల్బంలో చేయడం జరిగింది. అభేరి రాగం అని మరి రాజ్ కుమార్ గారే ఈ పాటల పుస్తకంలో దీన్ని ముద్రించడం జరిగింది. పాటల పుస్తకంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో ఉన్నట్టుగా ప్రతి పాటకు అది శీర్ష భాగం ఈ రాగానికి సంబంధించింది, తర్వాత దాని యొక్క స్కేల్, శృతి, తర్వాత దాని తాళం, ఇవన్నీ కూడా ప్రతి పాటకి కూడా మరి రాజ్ కుమార్ గారు నిర్దేశించి రాయడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఇందులో ముద్రించడం జరిగింది. విమోచన గీతాలు అనేటువంటి పాటల పుస్తకాలలో నేను రచించినటువంటి పాటలన్నీ ఎక్స్క్లూజివ్, ఇంకా వేరే వాళ్ళ పాటలు ఏమి ఉండవు ఇందులో. సో ఈ పాటలు పుస్తకంలో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు వీటిని పొందుకోవాలని మనం చేస్తున్నాను. సో కల్వరిలో శ్రీయేసుడు కనుమూసిని నీ కోసమే. చాలా పాటల్లో ప్రారంభం, తెలుగు పాటల్లో ఈ మాటలు ఉంటూ ఉంటాయి. సో మా మామయ్య గారు కీర్తిశేషులు అపోస్తులు సి ప్రేమ్ సాగర్ గారు మారేడుమిల్లి గిరిజన ప్రాంతాల్లో అమోఘమైన పరిచయను అందించినటువంటి దైవజనులు. ఆయన కూడా ఇలాంటి పాట ఒకటి ఆయన కూడా రాసి ఉన్నారు. అది కూడా చాలా మంచి పాట. సో నేను ఈ పాటను రాయడానికి ప్రభు సహాయం చేశారు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం, ఈ పాట చదువుతుంటుంటే మనకు అర్థమవుతుంది. సో మరొకసారి ఈ యొక్క వాక్యానుసారమైన సాహిత్యాన్ని, పాటను నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన సంగీతపు విశ్లేషణ మరి ప్రియులు రాజ్ కుమార్ గారు మనకు అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. సో లెట్ us స్టార్ట్ దిస్ సాంగ్. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసిని నీ కోసమే. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసిని నీ కోసమే. కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై. కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసిని నీ కోసమే. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసిని నీ కోసమే. నేరమేమి చేయకున్నా అన్యాయ తీర్పు పొందెను.
కారణం నిష్కారణం నోరు తెరువక భరించెను. నేరమేమి చేయకున్నా అన్యాయ తీర్పు పొందెను. కారణం నిష్కారణం నోరు తెరువక భరించెను. అయ్యో విధి ఎంత ఘోరం, తండ్రి చిత్తం మాత్రం నెరవేరెను. అయ్యో ఇది ఎంత ఘోరం, కొడుకుకు ఇష్టం చిత్తం నెరవేర్చడం. అయ్యో ఇది ఎంత మోదం, కొడుకుకు ఇష్టం చిత్తం నెరవేర్చడం. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసెని నీ కోసమే. కల్వారిలో శ్రీయేసుడు కనుమూసెని నీ కోసమే. మీరు ప్రారంభమే అంటే వెస్టర్న్ మ్యూజిక్లో ఉన్న మైనర్ కార్డ్లో ఉండే ఆ నోట్స్ ఏవైతే ఉన్నారో ఆ నోట్ని ఎగ్జాక్ట్గా అలాగా ఈ కంపోజిషన్లో ప్రయోగాత్మకంగా మీరు ఉపయోగించారు. ఒక కార్డ్ అక్కడ చెప్పేశారు మీరు, అదే కార్డ్ పాట ఫస్ట్ లైన్ మొత్తం ఉంది. నీకోసమే నిజ నిజ పప మగ మగ మరి నిజ నిజ సరిగా రిగ మా గరి సరి నేనే సరిగా రిగ మా గరి సరి సరిగా రిగ మా గరి సరి. ఆ ఫ్లూట్ వెనకాల మీకు లింక్ ఇవ్వడం అద్భుతం. అదే మ్యూజిక్ చేసిన ప్రశాంత్ గారిని ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆ లింక్ వచ్చిన విధానం సరిరే కలలు పాశం నీకై పరిచినదియే సిలువై కనుపరచేనదియే సిలువై. ఈ కలదు పాశం నీకే అంటే మీకు ఏమర్థమవుతుంది? కలదు పాశం సార్, పాశం అంటే అది నెగిటివ్ సెన్స్ మనకి కలిగే బాధ అనే పాశం సార్. పాశం అంటారు కదా సార్, పాశం ఆశ పాశం అంటారు కదా సార్, అది ఎలా సార్? పాశం అంటే అది ఒక ప్రేమకు పర్యాయ పదం. పేగు బంధం, పేగు పాశం. సో పెంచిన ప్రేమ, కన్న ప్రేమ, సో దానికి పాశం అన్నది ప్రేమకి మరొక పర్యాయ పదం. సో కలదు పాశం అంటే నీ మీద ప్రేమ ఉంది అని అర్థం. కనుపరిచే అది సిలువై. సో ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి ప్రేమను నీకోసం సిలువలో కనపరచబడింది. ఐ లవ్ యూ అని పొద్దునుంచి సాయంత్రం వరకు చెప్పిన, ప్రత్యేకించి February 14th చెప్పిన, దానివల్ల ఒరిగేది ఏమి లేదు. ఓకే, ప్రేమ అనేది కనుపరచబడాలి, ఎగ్జిబిట్ చేయబడాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఫీలింగ్, బట్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్.
సో ఆ ప్రేమ, దేవుడు నన్ను ప్రేమించాడు అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీవు సిలువ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఓకే. సో కలదు పాశం నీకై, దాన్ని కనుపరిచే అది సిలువే. సో అంత అర్థవంతం విషయం ఉంది అందులో. ఉంది. ఇది యాక్చువల్లీ పాశం అనేది నెగిటివ్ సెన్స్లోనే అందరికీ అర్థమవుతుంది సార్. ఇప్పటి వరకు దాని యా అంటే meaning. బహుశా ఆయన ఎవడో ఉంటాడు కదా, దున్నపోతు మీద తిరుగుతుంటాడు పాశం పట్టుకుని, ఏదో యమధర్మరాజు అనుకుంటా. ఆహాహా. మనకు Okay. తెలియని దాని గురించి మనం మాట్లాడడం okay. కరెక్ట్ కాదు. బట్ అక్కడక్కడ మనం ఈ మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం కదా, అదేదో పాశం పట్టుకుని తిరుగుతుంటాడు, ఆ పాశం దాసేయడం, ఇట్లాగే ఆహాహా, స్టోరీలు okay. ఉంటాయి. బట్ ఐ డోంట్ నో. నేను నా ఉద్దేశం ఏంటంటే, పెంచిన పాశం, పేగు పాశం, పేగు బంధం, అయి ఉండొచ్చు. మమకారం, ప్రేమ, తాలిమి కలదు పాశం. అన్న దాని మీద Okay, sir. ఆ ఉద్దేశంలో నేను ఓకే. ప్రస్తావించడం జరిగింది. నేరమేమి చేయకున్నా అన్యాయ తీర్పు పొందెను, కారణం నిష్కారణం నోరు తెరువక భరించెను. ఈ మాట నాకు ఇష్టమవుతుంది బ్రదర్. కారణం నిష్కారణం. నిష్కారణం. కారణం ఏంటంటే నిష్కారణమే కారణం. లేదు అక్కడ ఏమి అక్కడ ఏమీ లేదు. సో నిష్కారణంగా ఆయన కారణం నిష్కారణం. ఓకే. బలి అయింది. ఏంటి కారణం అంటే నిష్కారణం. నిష్కారణం ఏం లేదు. సో అట్లా నేరం ఏమి చేయకుండా అన్యాయపు తీర్పు నొందెను, కారణం నిష్కారణం నోరు తెరువక భరించాను. సో పేతురు పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన మన నిమిత్తం మౌని ఆయను అన్న మాట చూస్తాం. ఆయన ఒక్క మాట పలకలేదంట. అది సాధ్యమయ్యేది కాదు ప్రాక్టికల్గా. మనమే ఒక స్థాయి వరకు ఓర్చుకుంటాం అంటాం. సో ఆయన సహనాన్ని ఓర్పుకి పరీక్షించగలరు. సహనాన్ని పరీక్షించుకో. నాకు ఒక స్థాయి ఉంటుంది, అది మీరకూడదు, దాటిపోకూడదు. కానీ అసలు ఆయనకి అవధులు లేవు. అసలు ఆయన సహనానికి కానీ, ఆయన ఓర్మికి కానీ, ఆయన క్షమాపణకు కానీ, ఆయన ప్రేమకు కానీ ఇమ్మెజరబుల్, నో బౌండరీస్. తర్వాత 2 లైన్స్లో అయ్యో ఇది ఎంత ఘోరం, తండ్రి చిత్తం మాత్రం నెరవేరం. యెషయా గ్రంథం 53:10 రాయబడిన మాట అంటే, అతనిని కొట్టుటక్కు కాదు, అతనిని నలుగు కొట్టుటకు. కొట్టడం వేరు, నలగొట్టడం వేరు. ఒక తండ్రి కుమారుని కొడితేనే మనం ఊరుకోం. కానీ పరలోకపు తండ్రి తన కుమారుని నలుగుగొట్టుట ఆయనకు ఇష్టమైన ఉంటుంది. ఒక విధంగా ఆయన క్యారెక్టర్కి కంప్లీట్ ఆపోజిట్ ఇన్సిడెంట్ ఇది. తన కుమారుని నలుగుగొట్టుట ఆయనకి ఇష్టమైన. అయ్యో ఇది ఎంత మోదం. మోదం అంటే సంతోషం, ఆనందదాయకం. ఎవరికట? కొడుకుకి ఇష్టం చిత్తం నెరవేర్చడం. తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయన యొక్క ప్రైమరీ డ్యూటీ టు కమ్ ఇంటు దిస్ వరల్డ్. ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశమే తండ్రి చిత్తం నెరవేర్చడం. ఎంత ఘోరంగా సిలువేయబడ్డారో కానీ తండ్రి చిత్తం నెరవేరింది. కానీ దాన్ని మోదంగా, ఆమోదంగా, సంతోషంగా భరించాడు. అది కొడుకుకి ఇష్టం, తండ్రి చిత్తం నెరవేర్చడం. అది ఎంత శ్రమైనా, ఎంత బాధైనా. సో ఈ చరణంలో నా యొక్క భావం, రచన వెనుకున్న భావం. సో మీరు దీనికి స్వరం పాడండి. పాప మగగప పాప మగగప
పని దశ నీ పమగమ పప పని దశ నీ దాప మగమ పాప మగగప పాప మగగ మగప. అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ సార్. అది తారరీరి మగబా పని దశ నీ నిష్కారణ మగ నోరు తెరువక భరించెను. అది అయ్యో మీరు పాడండి సార్. అయ్యో విధి ఎంత ఘోరం, తండ్రి చిత్తం మాత్రం నెరవేరెను. అయ్యో విధి ఎంత మోదం, కొడుకుకు ఇష్టం చిత్తం నెరవేర్చడం. సరి గరి గమ గరి సరి ని సరి గరి గమ గరి సరి సా. ఇది ఇక్కడ అయ్యో అన్న చోట అది చాలా పరి పరి సరి సా ని దని ప మగ మగరి గమ గరి సా సా. అయ్యో పరి సరి సా ని దని ప మగ మగరి గ మగరి సా సా సరి గరి గ మ. ఈ పాటకి మీరు కలదు పాశం లింక్ చేయడం అనేది ఒక ఈ పాటకి ఇంకా మరింత అందాన్ని, అంటే మీరు తండ్రి చిత్తం కలువరిలో అని స్టార్ట్ చేయకుండా అనుకుంటే ఈ అనుపల్లవి మోడల్ ఏదైతే ఉందో కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై, కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై. ప్రశాంత్ గారు చేసిన ప్రయోగం ఏంటంటే ఇందులో ఆ పార్ట్ని ఐ థింక్ ఎండింగ్లో అనుకుంటాను యూనిసెమ్ చేశారు. స్ట్రింగ్ సెక్షన్ వెళ్తుంటుంది, ఫ్లూట్ వెళ్తుంటుంది, మొత్తం ఆర్కెస్ట్రా అంతా కూడా అదే. ఈ పాట మొత్తం దాని మీద బేస్ అయినట్టు ఉంటుంది సార్. మధ్యము దాన్ని బేస్ చేసుకుని సెంట్రిక్ పాయింట్ లాగా అది చాలా దాంతో ఇచ్చారు. రెండో చరణం ఆది జగడం పాపహరణం యేసు పొందిన మరణం, పంచగాయం చిందే రక్తం సర్వరోగ నివారణం. ఆది జగడం పాపహరణం యేసు పొందిన మరణం, పంచగాయం చిందే రక్తం సర్వరోగ నివారణం. అయ్యో విధి ఎంత ఘోరం, తండ్రికి ఇష్టం కొడుకుని సంహరించడం. అయ్యో ఇది ఎంత మోదం, కొడుకుకు ఇష్టం తండ్రికి తల వంచడం. కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై, కలదు పాశం నీకై కనుపరచేనది సిలువై. కల్వారిలో శ్రీయేసుడు కానుమూసిని
కోసమే కల్వారిలో శ్రీయేసుడు కనుమూసెని నీ కోసమే కలదు పాశం నీకై కనుపరచినది సిలువై కలదు పాశం నీకై కనుపరచినది సిలువై. ఆది జగడం అనే ప్రయోగం అది అరుదు, అంటే నేనైతే ఇప్పుడు ఎక్కడ చూడలేదు సార్. యా, ఆది జగడం అన్నది, ఈ జగడం అన్నది ప్రారంభమైందే ఏదైనా తోటలో. సో పాపహరణం, ఆది జగడం అన్న మాట రాయడానికి చాలా చాలా భావం ఉంది ఆ మాటలో. బైబిల్ అంతా దాన్ని ఆధారం చేసుకునే ఉంది. యేసుప్రభు రాకడ కానీ, మరణం కానీ, పునరుద్ధానం కానీ, రెండో రాకడ కానీ. సో యేసుప్రభు వారిని పరిచయం చేస్తూ యోహాన్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు ప్లోరాలిటీ లేదు అక్కడ, లోక పాపములు కాదు, లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపము ఆ సింగులారిటీ, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, మోసం, ఇవన్నీ కూడా రిపల్షన్స్ ఆఫ్ ద సిన్. బట్ యాక్చువల్ సిన్ వాజ్ అకర్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అది పాపాలన్నిటికీ కేంద్రం. అది అక్కడి నుంచి రకరకాల శాఖలు అన్నీ కూడా బయలుదేరి వచ్చినాయి. సో ఆ బీజం ఏదైతే ఉందో దాన్ని సంహరించడానికి ప్రభువారు వచ్చారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఈ మెడికల్ టర్మ్స్లో చూస్తాం, రోగానికి మందు ఇయ్యాలి కానీ దానితో వచ్చేటువంటి అదర్ రిజల్ట్ ఏదైతే అదర్ వాటికి కాదు మందు వేయడం అంటారు. ఇంకా దానికి ఎలా చెప్పాలి, చికిత్స కన్నా నివారణ ముఖ్యమైనది కాదు కదా సార్. అంటే రూట్కి మెయిన్ ఎక్కడైతే మొదలైందో అది. ఇప్పుడు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ వేసుకుంటాం, రంపు వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, కానీ వీటన్నిటి కాజ్ అనేది ఒక రూట్ అనేది ఉంటుంది, బీజం. సో దానికి మందేయకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఈ వీటికి మీరు మందేస్తున్నారు అన్నది ఏదైతే ఉందో, అట్లాగా మెయిన్ రూట్ ఏంటంటే ఏదైనా తోటలో ఉంది. సో ఆది జగడం అక్కడ ప్రారంభమైంది. నువ్వు మనిషిని మడుం మీద కొడతావు, మనిషి నిన్ను తల మీద కొడతాడు. సో అక్కడ ప్రారంభమైంది ఈ జగడం అన్నది. సిలువలో ప్రభుని కాటేయడానికి లేదా ఇంకా అదే చివరి అన్నట్టుగా అపవాది ప్లాన్ చేశాడు. కానీ యేసయ్య దాన్ని తల చితగ్గొట్టి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అనేటువంటి పరిస్థితి, మరణాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి దేవుడు ఆయన కల్పించుకుని మరణాన్ని జయించి లేచాడు. సో అది ఆది జగడం. ఆది జగడం పాపహరణం, యేసు పొందిన మరణం. పంచగాయం చిందే రక్తం సర్వరోగ నివారణం. మరలా 53వ యెషయా గ్రంథం. అయ్యో ఇది ఎంత ఘోరం, తండ్రికి ఇష్టం కొడుకుని సంహరించడం, అతన్ని నలుగు కొట్టడానికి యెహోవాకు ఇష్టమైన, తండ్రికి ఇష్టం కొడుకుని చంపేయడం. ఇదంతా అసలు కటువైన మాట. ఏ హ్యూమన్ ఫాదర్ కూడా చేయలేని పని అటువంటిది. ఇది ఎంత మోదం, కొడుకుకి ఇష్టం తండ్రికి తల వంచడం. సో ఇది తండ్రి కుమారుల యొక్క ఇంటర్ రిలేషన్ అన్నది పరస్పర సమన్వయం. తండ్రికి ఏది ఇష్టమో దాన్ని కొడుకు చేయడం అన్నటువంటిది అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది తాళం ప్రకారం చూసినా కొంత బ్యాలెన్స్డ్గా పాడాల్సిన పరిస్థితి, అంటే జాగ్రత్తతోటి
అద్భుతమైన మెలోడీ. అదే 3-4 వాల్స్ అంటాము. మీ తెలుగులో ఏమంటారు? మాది వచ్చి 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మాది రూపక తాళంలో కదా సార్. 1 రూపకమా? 2 3 4 1 2 1 2 3 1 2 3. అది తిస్రగతి నడక కూడా అని అంటాం సార్ మేము. తిస్ర జాతి అంటారు. తిస్రగతి సార్, తిస్రగతి నడక. ఓకే. త్రిస్రగతి ఏకతాళం, ఏకజా. ఈ జాతిలో 1 2 3 1 2 3 1 2 3 1 2 3. దాన్ని డబుల్ చేస్తే మళ్ళీ మనకి 6 8 అవడం, ఈ వేరియేషన్స్ వస్తాయి కదా సార్. దాంట్లో మనమైతే దాన్ని త్రిస్ర నడక అని చెప్తాం సార్. దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి గతిని బట్టి, ఆ వేగాన్ని బట్టి మరలా మనం మళ్ళీ పదాలు మారుతూ ఉంటాయి సార్. నేనైతే త్రిస్ర గతి నడక అని చెప్పుకోవచ్చు సార్ ప్రాథమికంగా. అయితే దీంట్లో పాపహరణం యేసు పొందిన మరణం అది ఓకే. అయితే పంచగాయం చింది రక్తం దగ్గర సర్వరోగ నివారణం అనేది మాత్రం చాలా జాగ్రత్తగా అది బ్యాలెన్స్ చేయకపోతే నివారణం అనేది అపహరణం అవ్వచ్చు, అవాంతరం అవ్వచ్చు. అది చాలా చక్కగా ఒరిజినల్ ఆడియోలో పంచగాయం చింది రక్తం సర్వరోగ నివారణం సర్వరోగ నివారణం అంటే అక్కడ సర్వరోగ అంటే రోకే దీర్ఘం ఉంది, కాకి దీర్ఘం లేదు. ఆ కాలానికి సరిపెట్టుకోవాలి. సర్వరోగ నివారణం అని రోలు తీసిన గనివారణం. చాలాసార్లు అంటే దీర్ఘం లేని చోట దీర్ఘం పాడి టైమింగ్ని అడ్జస్ట్ చేస్తాను. అలా కాకుండా నేను దేనికి దీర్ఘం ఉందో దాన్నే మనం ఎక్స్టెండ్ చేసి మీరు దాన్ని చాలా చక్కగా కాలానికి అనుగుణంగా దాన్ని పాడడం జరిగింది. ఎందుకంటే చాలా బాగుంది సార్ అది. అంటే అది అంటే పాడేవాళ్ళకి కూడా ఒక మంచి పరీక్షే. అంటే ఇటువంటి పాటల్లో అంటే గాయకుడు తాలూకా వాళ్ళు ఎంత సాధన చేస్తారు, ఎంత బ్యాలెన్స్ ఉందనే దాన్ని కూడా ఇటువంటి ఒక ప్రమాణంగా పనిచేసుకోవచ్చు సార్. అది అంటే ఇది బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళని తాళంలో వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా పాడగలిగారు అనేది నిర్ధారించారు సార్. ఇది ఏ రాగం అండి ఇది? అయితే అందరికి ఇప్పుడు ఏం డౌట్ వస్తుంది, ఇది మైనర్ రాగం కదా, దీంట్లో అంతా నటభైరవి, కీరవాణి స్వరస్థానాలు ఉన్నాయి కదా అనే డౌట్ వస్తుంది సార్. అయితే అభేరిలో కూడా పూర్వం శుద్ధ దైవతాన్ని ఉపయోగిస్తారు సార్. దావన్ ఉపయోగించిన కంపోజిషన్స్ ఉన్నాయి. అదేంటి దీని గావన్ సగమ పదమ పమగరి సా అని ఉపయోగించిన ప్రయోగాలు కూడా ఉన్నాయి సార్. అభేరికి మామూలు సహజంగా ఏంటంటే సగమ పని సనిద పమగరి సా అనేది ఉంటుంది. అయితే మనకి చరణంలో తారరా తారరా తరిదరిరిరిరిరి పనిదసని తారరా ఆగగపమగరిస. దాన్ని అవుట్లైన్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది మనం ఓన్లీ నటభైరవిని ఫోకస్ చేయడానికి లేదు సార్, లేదా కీరవాణి ఇప్పుడు అని ఒక్క చోట జరిగిన చిన్న అన్యస్వర ప్రయోగాన్ని బేస్ చేసుకుని మనం కీరవాణిగా చెప్పలేము. లేదా సని దప మగరి స రెగ్యులర్ మైనర్ లాగా సగ పస అనుందని మనం ఓన్లీ దీన్ని నటభైరవిగా చెప్పలేము. అందుకని నేను ఏం చేశానంటే మనకి ఎలాగా అభేరి తాలూకా ఆ పాళ్ళు ఆ సారం ఏదైతే ఉందో రాగసారం దీంట్లో నాకు కనిపించింది కాబట్టి
అందున ఆ శుద్ధ దైవత మనం రెగ్యులర్గా ఉపయోగించాం. రెగ్యులర్గా మనకి అభేరులో వచ్చే దైవతం కూడా అనే దాని మీద ఎక్కువ ఈ పాట ఎలివేట్ అవుతూ ఉంటుంది సార్. మీరు మన బీజిఎమ్స్లో గమనించిన ఆ సోల్ అయితే ఉందో అభేరి తాలూకు సోల్ని ఎక్కువ దీంట్లో చొప్పించడం జరిగింది. అంటే మన వీణా ప్లేయర్స్ కానీ ఫ్లూటిస్టులు కానీ, అంటే మీ కంపోజిషన్ కూడా. అందువల్ల నేను ఈ రెగ్యులర్గా మనం ఉపయోగించే కీరవాణి అని నటభైరవి అని చెప్పకుండా అభేరికి నేను ఎక్కువ తొలి ప్రాధాన్యత ఇచ్చాను సార్ దీంట్లో. అందులో నటభైరవి లేదని చెప్పలేము, కీరవాణి టచ్ లేదని చెప్పలేము, కానీ దానికి మనం దీంట్లో ప్రథమ స్థానం ఇచ్చాం సార్ అభేరి రాగాన్ని. సో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద ఉంది అన్నదాన్ని మీరు ప్రాతిపదిక తీసుకున్నాను సార్. మీరు రాసిన రైటప్ లో కూడా అదే ఉంది సార్. అంతే సార్. అవును, మిక్స్డ్ రాగాలు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ శీర్షభాగం దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది ప్రాతిపదికగా తీసుకుని ఆ పేరు పెట్టడం జరిగింది. అది ఇంకా మన సంగీత పరిభాషలో చెప్పాలంటే ఆ జీవం, ఆ పాటకి జీవాన్ని ఎక్కువ ఇస్తున్న ఆ రాగ ఛాయ్ ఏదైతుందో దానికి మనం మెయిన్గా తీసుకుంటాం. చాలా కలుస్తాయి మనకు, మీరు అన్నట్టుగా దానికి మనం ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాం సార్. సోల్ పాయింట్కి మనం ఫైనల్ పొజిషన్ ఇస్తున్నాం. యా, ఇప్పుడు యెహోవా సి మైనర్ ఒకసారి. మరణ పుటురులలో మరువక మొరలిడో, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. అదే రాగం. ఇట్స్ ప్యూర్లీ అభేరి సార్. అభేరి కదా. అదే ఇది ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్లీ అది ప్యూర్ రాగం, శాస్త్రబద్ధమైన. చాలా ఇష్టం నాకు ఈ రాగం. అద్భుతం సార్. దీనికి మనకి ఎక్కడో నటభైరవి తాలూకా మైనర్ తాలూకా టెంప్టేషన్ ప్లే చేసేటప్పుడు వస్తుంది, కానీ పాట ఆ కంపోజిషన్ రూట్ అంతా చూసుకుంటే ఎక్కడ కూడా అభేరి రాగానుకున్న నియమాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ఇప్పుడు సరిగా అంటే మరలా ఆ నియమానికి అడ్డు. అభేరిలో సరిగా అని రాశారు, సగమప మగరిస రావచ్చు వెనక్కి. సో అంత అంటే మీరు అన్నట్టు ఏంటంటే సంగీతబద్ధంగా వెళ్ళిపోయిన ఒక అద్భుతమైన కంపోజిషన్ సార్. అభేరిలో నేను రాసిన ఒక పాట ఉంటుంది, క్రిస్మస్ సాంగ్ ఒకటి ఉంటుంది. ప్రవచనములకు నెరవేర్పు పరిశుద్ధుడు యేసుని జననం, పరమును విడచి భువికే తెంచి పసిబాలునిగా అరుదించి, ఇది ఎంతో ఆనందం. పాత నిబంధనకు నెరవేర్పు, క్రొత్త నిబంధన కాధారం. ప్రవచనములకు నెరవేర్పు పరిశుద్ధుడు యేసుని జననం, పరమును విడచి భువికే తెంచి పసిబాలునిగా అరుదించి, ఇది ఎంతో ఆనందం. పాత నిబంధనకు నెరవేర్పు, క్రొత్త నిబంధన కాధారం.
ఇది కూడా అభేరే. అంటే ఒకటి సార్, అంటే అభేరికి భీమ్ ప్లస్కి చాలా క్లోజ్, అంటే రెండు ఆల్మోస్ట్ ఒకటి సార్. అయితే మన అభేరిలోకి ఒక నియమం ఏంటి వస్తుందంటే అసెండింగ్ డిసెండింగ్ ఇది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు భీమ్ ప్లస్లో ఏంటంటే పదని సా ని ద ప మగ మ ప మగరి స నిజ గ మ ప ని స. అభేరులు అయితే నిజగమ పనిసేవాళ్ళు, వచ్చేటప్పుడు మాత్రమే స ని ద ప మగరి స అని కలవాల్సి ఉంటుంది. ఆ భీమ్ ప్లస్లో కొంత వెసులుబాటు ఉంటుంది సార్. అంటే పదని స ని ద ప మ ప గ మ ప మగరి నిజ గ రి నిజ గ మ ప. దీనికి కొంచెం లిబరల్గా వెళ్ళొచ్చారు భీమ్ ప్లస్లో. ఆ స్కోప్ కనిపిస్తుంది సార్ దాంట్లో. కానీ అభేరి వచ్చేటప్పటికి కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్. మరి అందుకని దీన్ని కొన్ని పాటలు అభేరియా భీమ్ ప్లస్ అని చెప్పడానికి కొంత సంశయం, కొన్ని విషయాలు మనం అంటే పరిశీలించాల్సి వస్తుంది సార్. అలా ఓకే. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో కల్వరిలో శ్రీయేసుడు అద్భుతమైనటువంటి పాట అభేరి రాగంలో ప్రాథమికంగా రాయడానికి ట్యూన్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. సో ఇన్ని విషయాలు ఈ పాట ద్వారా, మరి ఇంకా కొన్ని పాత పాటలని వేరే పాటలు కూడా ప్రస్తావించడానికి సహకరించారు. అలాగే సంగీతాన్ని సమకూర్చినటువంటి ప్రశాంత్ పెనుమాకని ప్రత్యేకంగా ఈ పాటను బట్టి మరోసారి అభినందిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క విశ్లేషణ ఇదంతా కూడా మంచి పాటలు రాయాలి, మంచి స్వరజ్ఞానంతో మంచి రాగాలతో రాయాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇది. సో ఆ విధంగా మనల్ని ప్రేమించి తమ సమయాన్ని వెచ్చించి మనకు విశ్లేషణ అందిస్తున్నటువంటి ప్రియులు రాజ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ పాటలను చూడండి, ఈ విషయాలను నేర్చుకునండి. తెలియని వారికి మీరు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాటల పుస్తకాలు మీరు పొందుకోవాలి అనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ విధంగా మరిన్ని పాటలు మీరు నేర్చుకోవడానికి, ప్రభావితం అవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది సంగీత పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్న విషయాన్ని నేను మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. సమయాన్ని వెచ్చించి మీరు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ దేవునికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక పాటతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.